కులీన మాంసాన్ని అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు చెన్నూరు మున్సిపల్ కమిషనర్ మురళి. రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో నాన్ వెజ్ మార్కెట్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు మున్సిపల్ అధికారులు. నాన్ వెజ్ మార్కెట్లో కులీన మాంసాన్ని అమ్ముతున్నారని ఇటీవల మంత్రి దృష్టికి తీసుకొచ్చారు స్థానికులు. ప్రజలకు నాణ్యమైన మాంసం అమ్మాలన్నారు మున్సిపల్ కమిషనర్ మురళి. స్టాంప్ వేసి సర్టిఫై చేసి ఈరోజు చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో గల ఈ మటన్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆ మేకలు ఆ గొర్రెలు ఏదైతే ఉన్నాయో వాటిని ఆరోగ్యంగా ఉన్న గొర్రెల మేకలు మాత్రమే మీరు కట్ చేసి అమ్ముకోవాలని ఇలా తెలియజేయడం జరిగింది. పబ్లిక్ నుంచి కొంత కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది. గతంలో కూడా వీళ్ళకి మాకు చెప్పడం జరిగింది, అయినా సరే వీళ్ళు అదే విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితమైన కఠిన చర్యలు తీసుకోబడుతుందని ఈ మటన్ ఎవరైతే అమ్మకారులు అయితే ఉన్నారో ఆ యజమానులతో ఇప్పుడే వాళ్ళకి తీవ్రమైన హెచ్చరిక చేయడం జరిగింది. ఇక నుంచి అంటే పబ్లిక్ కూడా మీరందరూ ఎవరైనా కానీ మటన్ విషయంలో కొనడానికి వచ్చినప్పుడు మీకు ఏదైనా డౌట్లు ఉన్నా లేకపోతే ఎక్కడైనా కానీ ఆల్రెడీ చనిపోయి ఉన్నదాన్ని కోస్తున్నట్టు కానీ లేదా అనారోగ్యంతో ఉన్న మేకలను కానీ గొర్రెలను కానీ కోస్తున్నట్టుగా మీకు సమాచారం ఏదైనా ఉంటే ఆ సమాచారాన్ని శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ మున్సిపల్ కమిషనర్కి కానీ వెటర్నరీ డాక్టర్ గారికి కానీ మీరు సంప్రదించవచ్చు. దానివల్ల మేము కూడా చర్యలు కూడా తీసుకుంటాము. మీకు ఎటువంటి సమాచారం ఉన్నా మాకు ఆ ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వండి. వీలైతే ప్రూఫ్స్ ఉన్నా కూడా మాకు ఆ నెంబర్కి వాట్సాప్